హాయ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మీకు నొప్పి వస్తుందా? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా పంటి పైన వాపుల్లా కనిపిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరికీ నమస్కారం. దిస్ ఈస్ డాక్టర్ జాన్, వి డెంటల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్. చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వేరే హాస్పిటల్స్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేయించుకున్న తర్వాత కూడా నొప్పి వస్తుందని మా దగ్గర రావడం జరుగుతుంది. వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో చేద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన పన్ను నొప్పి రావడం కనిపిస్తూ ఉంటుంది. సో అది ఎందుకు జరుగుతుంది? దానికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేసి క్యాప్స్ వేసిన తర్వాత పేషెంట్స్కి రెండు రకాలుగా అది ఫెయిల్ అయ్యింది అని చెప్పడానికి మనకి రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి, ఆ పన్ను దగ్గర నొప్పి రావటం కంటిన్యూస్గా. రెండు, పంటి పైన స్వెల్లింగ్ ఆర్ కురుపులాగా ఏర్పడటం. ఈ రెండు లక్షణాలు ఉన్నాయంటే మీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏదో తేడా జరిగిందని మనం గుర్తించాలి. ఫైల్ ఫ్రాక్చర్స్. ఫైల్స్ అంటే ఏంటి? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం ఫైల్స్ అన్న కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని వాడి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ చేస్తారు. సో ఆ ఫైల్ యూజ్ చేసేటప్పుడు ఫైల్ కానీ ఫ్రాక్చర్ అయ్యి పన్ను యొక్క కెనాల్ లోపల ఉండిపోయింది అని అంటే అది ఇంప్రాపర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కింద పరిగణన చేస్తాం. అట్లా ఫైల్స్ ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫ్రాక్చర్డ్ ఫైల్ ఎప్పుడైతే పంటి లోపల కెనాల్లో ఉండిపోతుందో మీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సరిగ్గా జరిగినట్టు కాదు. ఆ విషయాల్లో కూడా మనకి పెయిన్ వస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే రీరూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీంట్లోని ఏదైతే కెనాల్ లోపల ఫైల్ ఫ్రాక్చర్ అయ్యి ఉందో దాన్ని బైపాస్ చేసుకుంటూ మళ్ళీ కెనాల్ మొత్తాన్ని క్లీన్ చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని పూర్తి చేస్తాం. చేసి క్రౌన్ వేస్తాం మళ్ళీ. ఇక ఫెయిల్డ్ రూట్ కెనాల్ ఆర్ రీరూట్ కెనాల్ చేయవలసిన అవసరం ఎక్కడ కనిపిస్తుందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మొదలు పెట్టేటప్పుడు కొంతమంది డాక్టర్స్ పంటి పైన ఓపెన్ చేసేదాన్ని యాక్సిస్ ఓపెనింగ్ అంటాం. ఆ ఓపెనింగ్ని చాలా వైడ్గా చేసేస్తారు. ఇంత వైడ్గా చేసిన తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత సరిగ్గా వాటిని ఫిల్ చేయకుండా వదిలేస్తారు. ఆర్ఎల్స్ ఓపెన్ చేసిన తర్వాత కిందన ఫర్కేషన్ అన్న ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వరకు కూడా యాక్సిస్ ఓపెనింగ్ జరిగిపోతూ ఉంటుంది. ఇట్లాంటి కేసెస్లో కూడా మనం ఫెయిల్డ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కింద పరిగణనలో తీసుకోవాలి. నొప్పి వాపు వచ్చే అవకాశాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఫర్కేషన్ వరకు ఇన్వాల్వ్ అయిపోయింది అని అంటే చేసేదేమీ లేదండి, పన్నుని మనం తొలగించేయాల్సి ఉంటుంది. ఫర్కేషన్ ఇన్వాల్వ్ అవ్వకుండా వైడ్గా యాక్సిస్ ఓపెన్ చేసి రూట్ కెనాల్ చేశారు అని అంటే మనం మళ్ళీ ఆ ఓపెన్ చేసిన యాక్సిస్ని రీఫిల్ చేసి మంచిగా కండెన్స్ చేసి మళ్ళీ దాని మీద క్రౌన్ వేసుకొని సక్సెస్ఫుల్ రూట్ కెనాల్ కింద కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫెయిల్డ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి కారణం లెఫ్ట్ ఓవర్ కెనాల్స్. అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ప్రతి పంటికి కొన్ని కెనాల్స్ లోపల ఉంటాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే రూట్స్కి ఉండే కెనాల్స్ని ట్రీట్ చేసేదాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. సో ఈ కెనాల్స్ అక్కడున్న పన్ను బట్టి 2 కెనాల్స్ ఉన్నాయా 3 కెనాల్స్ ఉన్నాయా అన్నది ఉంటుంది. ఈ కెనాల్స్ అన్నీ సరిగ్గా ఐడెంటిఫై చేయకుండా కొన్ని కెనాల్స్ని వదిలేయడం వల్ల, లెఫ్ట్ ఓవర్ కెనాల్స్ ఉంచేయడం వల్ల సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫెయిల్డ్గా పరిగణనలో తీసుకుంటాం. దీనికి పరిష్కారం ఏంటి? మళ్ళీ ఇంకొకసారి పన్నుని ఓపెన్ చేసి లెఫ్ట్ ఓవర్ కెనాల్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాటి మొత్తాన్ని మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి వాటి మీద క్రౌన్స్ వేసుకుంటే సక్సెస్ఫుల్ రూట్ కెనాల్ కింద మార్చచ్చు. నెక్స్ట్ మనం చెప్పగలిగే సమస్య మల్టిపుల్ కెనాల్స్. ఇందాక నేను మీకు ఒక పన్నుకి 2 కెనాల్స్ ఆర్ 3 కెనాల్స్ అని చెప్పాను కదండి. సో మ్యాక్సిమం దంతాలకి ఒక 3 కెనాల్స్ వరకు ఉంటాయి. కానీ కొన్నిసార్లు కొన్ని పళ్ళకి 3 కాదు 4 కెనాల్స్ ఉంటాయి, 5 కెనాల్స్ ఉంటాయి. సో సాధారణంగా రొటీన్గా చేసే డాక్టర్స్ 3 కెనాల్స్ దొరికేసింది అని చెప్పి వాటిని ట్రీట్మెంట్ చేసేసి వదిలేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి మల్టిపుల్ కెనాల్స్ ఉన్నప్పుడు ఆ కెనాల్స్ని లెఫ్ట్ ఓవర్ చేసేస్తూ ఉంటారు, మల్టిపుల్ కెనాల్స్ని. సో దానివల్ల కూడా మీకు ఇంప్రాపర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కింద పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి మరి పరిష్కారం ఏంటి?
రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ పంటికి సంబంధించి అన్ని యాంగిల్స్లో కూడా మనం ఫస్ట్ ఎక్స్రేలు తీసుకోవాలి అండ్ ఎన్ని కెనాల్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే రూట్ కెనాల్ చేసేటప్పుడు కూడా ఓపెన్ చేస్తారు పన్నును ఓపెన్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ కెనాల్స్ కనిపిస్తున్నాయో కూడా డాక్టర్ ఎక్స్పీరియన్స్తో ఆ మల్టిపుల్ కెనాల్స్ని ఐడెంటిఫై చేయాలి. గమనించండి, మల్టిపుల్ కెనాల్స్ ఐడెంటిఫై చేయడం అన్నది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్కి మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. ఎండోడాంటిస్ట్లకి లేదా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మాత్రమే ఈ పని చేయగలరు, అందరూ చేయలేరు. సో దీనికి పరిష్కారం ఏంటి? మల్టిపుల్ కెనాల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఆబ్జర్వేషన్ పద్ధతిని కంప్లీట్ చేస్తేనే మీకు ఆ ఫెయిల్డ్ రూట్ కెనాల్ని మళ్ళీ సక్సెస్ఫుల్ రూట్ కెనాల్ కింద మార్చే అవకాశం ఉంటుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం ఒక ఎత్తు అయితే, వేరే ఎక్కడో ఇన్ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దగ్గర రూట్ కెనాల్స్ చేసుకొని మా దగ్గరికి వచ్చి వాటిని కూడా సక్సెస్ఫుల్ రూట్ కెనాల్స్ కింద మార్చడం అన్నది మా ప్రత్యేకత. మా దగ్గర ఇన్ హౌస్ ఎండోడాంటిస్ట్ అవైలబుల్ ఉన్నారు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. సుమారు 15 నుంచి 20 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న డాక్టర్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నారు. సో ఎటువంటి పన్నునైనా ఎటువంటి సమస్యతో వచ్చినా సరే ఇట్లాంటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్తో సహా ఎటువంటి ట్రీట్మెంట్స్నైనా సరే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయగలరు ఎట్ వి డెంటల్ హాస్పిటల్స్.